1969 సంవత్సరంలో ఎప్పటిలాగే నటరత్న ఎన్టీఆర్ గారు, నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారు, నటశేఖర కృష్ణ గారు, నటభూషణ్ శోభన్బాబు గారు పోటాపోటీగా సినిమాలు చేసి అఖిలాంధ్ర ప్రేక్షకులను ఉర్రుతొలగించారు. ఈ ఏడా మొత్తం 49 చిత్రాలు వెలుగుచూశాయి. 11 చిత్రాలలో ఎన్టీఆర్, 8 చిత్రాలలో ఏఎన్ఆర్ నటించారు. రాజకీయాలు, ప్రజా సమస్యలు ప్రధాన నేపథ్యంగా రూపొందిన కథానాయకుడు సూపర్ హిట్ అయ్యి తరువాత ఆ తరహా చిత్రాల రూపకల్పనకు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అదృష్టవంతులు, మూగనోము, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, వరకట్నం, విచిత్ర కుటుంబం, నిండు హృదయాలు, మాతృదేవతా చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. గండికోట రహస్యం, జగత్ కిలాడీలు. మహమ్మద్ రఫీ తొలిసారి తెలుగులో అన్ని పాటలు పాడిన భలే తమ్ముడు, మహాబలుడు, బందిపోటు దొంగలు చిత్రాలు హిట్ అయ్యాయి. జెమినీ వారి మనుషులు మారాలి చిత్రం సంచలన విజయం సాధించి శారదకు విషాదపాత్రుల నాయకగా మంచి పేరు సంపాదించి పెట్టింది. శోభన్బాబు పాత్ర చిన్నదే అయినా ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. ఈ సంవత్సరంలో 49 సినిమాల వివరాలు: అగ్గివీరుడు, అక్కా చెల్లెళ్ళు, ఆత్మీయులు, ఆదర్శ పెళ్ళిళ్ళు, అన్నదమ్ములు, ఆస్తులు అంతస్తులు, ఉక్కుపిడుగు, ఏకవీర, కదలడు వదలడు, కర్పూర హారతి, కథానాయకుడు, గండికోట రహస్యం, చిరంజీవి, చేయెత్తి చేయికొట్టు, జగత్ కిలాడీలు, జరిగిన కథ, టక్కరి దొంగ, చక్కని చుక్క, తల్లా పెళ్ళామ, తారా శశాంకం, దొరలా దొంగల. 1969 నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రాన్ని సులీన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమాకు సివి రాజేంద్రన్ దర్శకత్వం వహించగా ఎంఎస్ విశ్వనాథన్ సంగీతాన్ని అందించాడు. ధర్మపత్ని, నాటకాల రాయుడు, నా మాటంటే హడల్, నిండు హృదయాలు, ప్రతీకారం, పంచకళ్యాణి, దొంగలరాణి, ప్రేమ కానుక, బలవంతపు పెళ్లి, బందిపోటు భీమన్న, బుద్ధిమంతుడు, బొమ్మలు చెప్పిన కథ, భలే అబ్బాయిలు, భలే గూఢాచారి, భలే మాస్టారు, భలే రంగడు, భలే తమ్ముడు, మామకు తగ్గకోడలు, మహాబలుడు, మనుషులు మారాలి, మాతృదేవత, మూగనోము, ముహూర్త బలం, రాజసింహ రాజ్యకాంక్ష, లవినాంధ, విచిత్ర కుటుంబం, శబాష్, సత్యం, సంబరాల రాంబాబు, సప్తస్వరాలు, సత్యేకాలపు సత్తయ్య, సిపాయి చిన్నయ్య మొదలగునవి. వీటిలో నటరత్న ఎన్టీఆర్ గారి సూపర్ హిట్ సినిమా కథానాయకుడు గురించి మరియు సూపర్ స్టార్ కృష్ణగారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడిగార్ల డిఫరెంట్ మూవీ జగత్ కిలాడీల సినిమాలు ఎలా అలరించాయో తెలుసుకుందాం. ఆ సంవత్సరం టాప్ గ్రోసర్గా ఏది నిలిచిందో, ఎవరు హీరో ఆఫ్ ద ఇయర్గా నిలిచారో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను మొదటిసారి విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్టుగా వీడియోను లైక్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. కథానాయకుడు కె హేమాంబరధరరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు, చలపతిరావు, జయలలిత, నాగభూషణం ప్రధాన పాత్రల్లో నటించిన 1969 నాటి తెలుగు చలనచిత్రం. ముళ్లపూడి వెంకటరమణ రాసిన స్వామిద్రోహి కథ అనే చిన్న కథ ఆధారంగా ఈ చిత్రకథను అభివృద్ధి చేశారు చిత్రబృందం. ముళ్లపూడి వెంకటరమణ రాసిన రాజకీయాలపై రాసిన వ్యంగిక కథల మాలిక రాజకీయ బేతాల పంచవింశదిక అందులోని ఉకాకానగా చిన్న కథ స్వామిద్రోహి కథ. కథానాయకుడు సినిమా ఆ కథను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేశారు. ముళ్లపూడి వెంకటరమణ ఆ కథను ఆధారంగా చేసుకుని 150 పేజీల్లో సీన్ల విభజనతో సహా ట్రీట్మెంట్ రాశారు. అయితే రమణ అప్పటికే రచయితగా, నిర్మాతగా బిజీ అయిపోవడంతో సంభాషణలు భమిడిపాటి రాధాకృష్ణ రాశారు. కథానాయకుడు సినిమా తమిళ, హిందీ భాషల్లో పునర్నిర్మితమై విజయవంతమైంది. 1969లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలన్న ఆలోచనతో ఉన్న ఎంజి రామచంద్రన్ ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారోనన్న సందేహంతో ఉన్నారు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత నాగిరెడ్డిని రాజకీయ సంబంధమైన చిత్రాన్ని నిర్మించమని కోరారు. దాంతో తెలుగులో విజయవంతమైన కథానాయకుడు సినిమాను సూచించగా దాన్ని అంగీకరించి తమిళంలో నమ్ నాడు పేరిట ఎంజి రామచంద్రన్, జయలలిత, ఎస్వి రంగారావు ప్రధాన పాత్రల్లో బి నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. నమ్ నాడ్ చిత్ర విజయం, మరీ ముఖ్యంగా ఎంజీఆర్, నాగిరెడ్డి మేకల థియేటర్లో సినిమా చూసే అప్పుడు దురై ఎంజి రామచంద్రన్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాక అలిమేలు జయలలిత విజయగీతం ఆలపించడాన్ని ప్రజలు ఆస్వాదించడం, ఆ పాట మళ్లీ వేయాలని గొడవపెట్టి మరీ వేయించుకుని చూడడం వంటివి రామచంద్రన్ రాజకీయాల్లోకి రావడానికి ప్రజామోదం ఉన్నట్టు నమ్మకం కలిగించాయి.
తర్వాత ఆయన తమిళనాడు శాసనసభకు అతి గొప్ప మెజారిటీతో ఎన్నికై సంచలనం సృష్టించారు. నమ్నాడుకు దర్శకత్వం వహించిన సిపి జంబులింగాన్ని దర్శకునిగా పెట్టుకుని ఇదే సినిమాను హిందీలో అప్నాదేశ్ పేరిట పునర్నిర్మించారు. అప్నాదేశ్ సినిమాలో రాజేష్ ఖన్నా, జయలలిత, ఓంప్రకాష్ ప్రధాన పాత్రలు ధరించారు. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా 1969వ సంవత్సరానికి గాను ఎంపిక చేసి ప్రథమ బహుమతిగా బంగారు నంది అవార్డు ప్రకటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ని సాధించడం మాత్రమే కాకుండా లాంగ్ రన్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని, ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్టో కామెంట్ చేయండి. సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారి ఎన్టీఆర్ గారికి పోటీ ఇచ్చేవారు అప్పట్లో. ఇక 1969లో జగత్ కిలాడీలు అనే సినిమాతో ప్రేక్షకుల మరియు ముఖ్యంగా అభిమానుల ప్రశంసలను అందుకున్నారు కృష్ణ. జగత్ కిలాడీలు 1969లో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఫల్గుణా పిక్చర్స్ పతాకంపై పి. ఏకామేశ్వరరావు, కె. రాఘవ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయ్యన్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, ఎస్వి రంగారావు, వాణిశ్రీ, గుమ్మడి, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ మరియు సంభాషణలను ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ రాశారు. ఈ సినిమా కథ విషయానికొస్తే, జమీందారు రాజారావు కాశీనాథ దాదా తన భార్య శ్యామలాదేవి, జి. వరలక్ష్మి మరియు కుమారుడు ఆనంద్ కృష్ణతో పాటు జీవిస్తుంటాడు. ఆనంద్ విదేశాల్లో ఉంటాడు. వీరి వంశానికి చెందిన ఓ నిధి రహస్యం జమీందారు దంపతులకు కొడుకు ఆనంద్కు మాత్రమే తెలుసు. ఆ పట్టణంలో భయంకర దోపిడీ దొంగ భయంకర్ రావు గోపాలరావు ఆ నిధిని చేచెక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో భయంకర్ జమీందారును హత్య చేసి ఆయన భార్యను గుహలో బంధిస్తాడు. భయంకర్ ఆచూకీ కోసం పోలీస్ కమిషనర్ సింహ అన్వేషిస్తుంటాడు. తండ్రి మరణంతో విదేశాల నుంచి వచ్చిన ఆనంద్ తల్లి ఆచూకీ కోసం భయంకర్ను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తాడు. ఆనంద్ పోలీస్ కమిషనర్ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. సింహ తల్లి భారతీదేవి మరియు చెల్లెలు శాంతి, వాణిశ్రీ అతనికి సహాయం చేస్తారు. ఈ క్రమంలో శాంతి ఆనందుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అదే పట్టణంలో ఉన్న రౌడీ గంగులు ఎస్వి రంగారావు భయంకర్ దోపిడీ ప్రయత్నాలను అడ్డుకుంటాడు. కథ అనేక మలుపులు తిరుగుతూ చివరికి భయంకర్ పోలీస్ కమిషనర్ సింహాను హత్య చేసి అతని స్థానంలో సింహాగా మారిన సంగతి తెలియజేస్తుంది. రౌడీ గంగులు సెంట్రల్ సిఐడి గంగారాముగర మారిన రహస్యం బయటపడుతుంది. భయంకర్ అతని ముఠాను పోలీసులు అరెస్టు చేస్తారు. చివరగా ఆనంద్, సిఐడి గంగారాములకు అభినందనలు, శాంతి ఆనందుల వివాహంతో చిత్రం సుఖాంతమవుతుంది. చూశారుగా కథ ఎంత డిఫరెంట్గా ఉందో. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వల్లే కృష్ణగారిని అందరూ ట్రెండ్ సెట్టర్ అంటారు. యాక్షన్ చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన కృష్ణ ఈ చిత్రంలో ఆనంద్ పాత్రలో నటించి మెప్పించాడు. వాణిశ్రీ తన పాత్రకు న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఎస్వి రంగారావు, గుమ్మడి వంటి నటులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయ్యి అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ విధంగా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యి కృష్ణగారికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ ఏడాది కమర్షియల్ హిట్స్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణగారి కెరియర్లో విభిన్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్టో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక బాక్సాఫీస్ ర్యాంకింగ్ విషయానికొస్తే, ఎన్టీఆర్ గారి కథానాయకుడు సినిమా బ్లాక్ బస్టర్ కాగా కృష్ణగారి జగత్ కిలాడీలు సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ గారి కథానాయకుడు కలెక్షన్స్ పరంగా టాప్లో నిలవగా, కృష్ణగారి జగత్ కిలాడీలు డిఫరెంట్ ఫిల్మ్ అయి ఉండి ఒక కమర్షియల్ సినిమా స్థాయి సక్సెస్ను సాధించి కృష్ణగారి బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించింది. ఈ రెండు సినిమాలు రెండు వేరువేరు కథాంశాలతో రూపొందినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఇంచుమించు ఒకేలాంటి విజయాలు సాధించాయి. అయితే అప్పటికి యంగ్స్టర్గా ఉన్న కృష్ణగారు అప్పటి టాప్ హీరో అయిన ఎన్టీఆర్ గారికి పోటీ ఇవ్వటం కానేది గమనార్హం. అలా ఆ ఏడాది కమర్షియల్ హిట్స్గా నిలిచాయి ఈ రెండు సినిమాలు. ఈ ఇద్దరు హీరోల మధ్య కాకుండా వీళ్ల ఫ్యాన్స్ మధ్య కూడా మంచి పోటీ నెలకొంది. ఇద్దరూ కూడా మాస్ హీరోస్గా సత్తా చాటారు. మరి ఈ 2 ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో ఈ సినిమాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్టుగా వీడియోను లైక్ చేయండి.